హాయ్ హలో నమస్తే. ఈ వాటా ఫౌండేషన్కి సంబంధించి ఇదే చెవెలలో జరిగినటువంటి ఈ యొక్క బస్సు యాక్సిడెంట్కి ఈ వాటా ఫౌండేషన్ వాళ్ళు కేసు వేశారు అని చెప్పి వాళ్ళని ట్రోలింగ్ చేసి వాళ్ళని బెదిరించి ఏదో చేస్తున్నారు అని చెప్పి మనం ఆన్లైన్లో కొద్దిగా కనిపిస్తున్నాయి. ప్లస్ నేను కూడా మన వీడియో పెట్టినప్పుడు దాంట్లో కూడా ఈ వాటా ఫౌండేషన్ వాళ్ళు ఏదో చేశారట అని చెప్పేసి నేను కూడా మాట్లాడాను ఆ వీడియోలో. ఓకే, వీళ్ళు గొడవ చేశారట అదని. నాకు ఇప్పుడు కొద్దిగా ఫ్యాక్ట్ చెక్ చేసేవాళ్ళు మన వాళ్ళు నాకు కొద్దిగా పంపించారు. ఏంటంటే వాళ్ళ రోల్ లేదు దీంట్లో, వాటా ఫౌండేషన్ వాళ్ళతో రోల్ లేదు అని ఒక ఫ్యాక్ట్ చెక్ చేశారు. అది చూపిస్తాను మీకు. దాని ముందు నేను మీకు అదే ఈ ఛానల్ ఉండిద్దో లేదు, ఇది గాలిలో దీపం లాంటిది, ఇది ఈ ఛానల్ ఉండిద్దో లేదో మీరు కొత్త ఛానల్ పెట్టండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి అని అన్నాను. మీరు ఈ ఛానల్నే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, కొత్త ఛానల్ ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి అని. దీనికి 1000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు. అంటే 1000 కాదు, 400-500 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు ఈ ఛానల్కి. అంటే దీనికి చేయొద్దని కాదు, ఇప్పుడు ఈ ఛానల్కి చేయండి. దీన్ని అసలు ఏం చేస్తాడో నాకే తెలియట్లేదు. ఇది ఉండిద్దా పోయిద్దా, మోనిటైజేషన్ వరకు ఎత్తేస్తాడా, మొత్తం ఛానల్ బ్లాక్ చేస్తాడా. సరే చేసిన వాళ్ళు టెంపరీగా ఒక 90 days అట్లా చేస్తారు, అసలు మొత్తం ఎత్తే ఏ యూట్యూబ్లో చేయరు. ఓకే, కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నేను ఇప్పుడు ఈ వీడియోకి ప్రతి వీడియో కింద కూడా ఇప్పుడు నేను ఆ ఛానల్కి సంబంధించిన ఒక లింక్ ఇస్తాను. అది దళితుల మీద దాడి చేశారు ప్రకాశం జిల్లాలో. ఆ వీడియో మాట్లాడి నేను ఆ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో దాని లింక్ దీని కింద ఇస్తున్నాను. ఫస్ట్ కామెంట్గా దాన్ని లింక్ చేసి ఆ వీడియోకి వెళ్ళి ఆ ఛానల్కి వెళ్ళి దయచేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దళితుల మీద దాడికి సంబంధించి. సరే, ఇప్పుడు నేను ఇది నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇది చేవెళ్ళ ఇష్యూ గురించి మాట్లాడదాం. ఇది చేవెళ్ళలో బస్సు ప్రమాదం జరిగింది, దానికి సంబంధించిన కొన్ని అప్డేట్లు వస్తున్నాయి మనకి. ఇక్కడ ఏంటంటే చేవెళ్ళ బనియన్ ట్రీస్ రోడ్డు విస్తరణలో వాటిని కొట్టేయకుండా కొంతమంది యాక్టివిస్టులు అదే వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు అని నేను కూడా దాని మీద చెప్పాను. ఇది మనుషులకే లేదు, చెట్ల గురించి ఏందా అని చెప్పి నేను కూడా అన్నాను. కొన్ని ఇవి మాట్లాడాను నేను. ఓకే, అయితే దాంట్లో అక్కడ వాటా ఫౌండేషన్ అనే వాళ్ళ మీద చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారట. మీరే కేసు వేశారని, వాళ్ళే కేసు వేశారని చెప్తున్నారట. ఇది యాక్చువల్గా కేసు వేసింది వాటా ఫౌండేషన్ వాళ్ళు కాదు అని ఒక ఇది నోటీస్ రిలీజ్ చేశారు. ఏమని, unconfirmed reports have appeared in certain social media handles claiming that Wata Foundation has filed a case in NGT against the expansion of NH-163 to safeguard banyan trees. To clarify that, no such case was filed by the National Green Tribunal or any court by the Wata Foundation or its trustees on behalf of with regards to saving Chevella. వాళ్ళు మేము వేయలేదు, మరి ఎవరు వేశారు? మరి the Wata Foundation has proposed to translocate all affected banyan trees free of cost 2019 as the accident cases were on the rise. ఓకే, అంటే ఈ వాటా ఫౌండేషన్ వాళ్ళు కేసు వేయలేదట, చెట్లు నరకొద్దని. ఆ చెట్లని ఫ్రీగా మేము వేరే దగ్గరికి ట్రాన్స్లోకేట్ చేస్తామని ప్రపోజల్ పెట్టినటువంటి సంస్థ అట ఇది వాటా ఫౌండేషన్. ఆ క్లారిఫికేషన్ కోసం మనకి ఇది పంపించారు. ఎందుకంటే వాళ్ళు బాగా ట్రోల్ చేస్తున్నారంటే చేవెళ్ళ యాక్సిడెంట్కి సంబంధించి. హైదరాబాద్కి చెందిన 3 యాక్టివిస్టు చేవెళ్ళ మర్రి చెట్లు కాపాడాలని 2019లో NGTలో కేసు వేశారు. ఎవరు మరి ఆ ముగ్గురు? సేవ్ చేవెళ్ళ బనియన్ ట్రీస్ క్యాంపెయిన్ ప్రారంభించి యాక్టివిస్ట్కి క్యాంపెయిన్కి చాలామంది మద్దతు ఇచ్చారు. టు బి ఆనెస్ట్, ఐ ఆల్సో సైన్ ద చేంజ్ ఆర్కి క్యాంపెయిన్. అంటే ఎవరు ఐ అంటే ప్రదీప్ పంపించింది. ఓకే, లేటర్ ఐ రిలైజ్డ్ ది ఇన్డెప్త్ ఇష్యూ అండ్ డిఫికల్టీస్ ఫేసింగ్ బై లోకల్స్. ఓకే, చెట్లను కాపాడే క్యాంపెయిన్ కదా అని చాలామందికి మద్దతు ఇచ్చినప్పటికీ దాని వెనక ఉన్న పర్యవసనాలు, అక్కడ స్థానిక పరిస్థితులు, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియవు. స్థానికులు ఉద్యమంతో భాగస్వామైన సందర్భాలు లేవు. సంఘటన జరిగిన ఈ ఉద్రిక్త పరిస్థితులలో సందర్భాల్లో వారి వివరాలు ఇక్కడ షేర్ చేయడం. NGTలో వారు వేసిన కేసు నెంబర్ అంటే ఇది ఒరిజినల్ కేసు నెంబర్ 262/2024 చెన్నై ఒరిజినల్ అప్లికేషన్ నెంబర్ ఏదో ఇచ్చారు చెన్నై. ఓకే, అయితే ఇప్పుడు ఈ వాటా ఫౌండేషన్ వాళ్ళు కేసు వేశారని మరి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. వాళ్ళు యాక్చువల్గా ట్రాన్స్లోకేట్ చేస్తూ ఉన్నారట చెట్లని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది. వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఏమంటారు క్లారిఫికేషన్ నోటీస్, పబ్లిక్ నోటీస్. వాటా ఫౌండేషను ట్రీ రీలొకేషన్కి నిపుణున్నటువంటి నైపుణ్యత ఉన్న NGO. వీరు చేవెళ్ళలో ఉన్న మర్రి చెట్లను వేరే చోటకు ఉచితంగా తరలిస్తాను ముందుకు వచ్చారు. కానీ యాక్టివిస్ట్ చాలా మొండిగా సంస్థ వాదించారు. ఎవరు ఆ యాక్టివిస్టులు? ఎవరు మరి?
వీళ్ళు తరలిస్తూ ఉంటే యాక్టివిస్టులు వద్దన్నారట. ఎన్జిఓతో యాక్టివిస్టులకు చాలాసార్లు విభేదించారు. ఓకే, వారు ట్రీ లొకేషన్ చేయడం వలన బతికిన చెట్ల సంఖ్య ఎంత అని వివరాలు కావాలని, చేవల చెట్లు ఒక వారసత్వం పరీక్షించాలని చెప్పారు. అది వీళ్ళు తరలిస్తామంటే ఎవరు కోర్టుకి వెళ్ళిన వాళ్ళు మీరు తరలించడానికి లేదు అన్నారట. మరి వాళ్ళు ఎవరు, మరి ఆ యాక్టివిస్టులు ఎవరు? ఓకే, అక్కడ స్థానికులు ఎవరు ఈ మర్రి చెట్టు కాపాడాలని ఉద్యమించడం చూడలేదు. హైదరాబాద్ నుండి వచ్చి అక్కడ కొన్ని ఫొటోస్ తీసి క్యాంపెయిన్ రన్ చేసి ఎన్జిటీలో కేసు వేసి ఈ ప్రాజెక్టు సుమారు 4 సంవత్సరాలు ఆలస్యం అవ్వడానికి కారణమయ్యారు. ఇందులో ఎన్హెచ్ఏ వారు కూడా ఆల్టర్నేటివ్ అప్రోచెస్ని ఒప్పించడంలో ఫెయిల్ అయ్యారు. అది సంగతి. ఓకే, అక్కడ లోకల్ వాళ్ళు ఎవరు కూడా చెట్లు కాపాడండి అని అన్నంటే, ఎవరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒక సంస్థ పెట్టి మేము ట్రీస్ సేవ్ ద ట్రీస్ అని పెట్టి ఎక్కడ కూడా ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి మీరు చెట్లు నరకొద్దు అంటున్నారు. అక్కడ లోకల్ వాళ్ళకు ఉన్న సమస్య వాళ్ళకేం తెలుసు అనేది. ప్రమాదం జరగడానికి కొన్ని రోజుల ముందు ఎన్జిటీలో కేసు విచారణ సందర్భంగా మర్రి చెట్లను తొలగించాల్సి వస్తే రీలొకేషన్ చేస్తామని, పర్యావరణ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో 2 రోజుల కింద ఎన్జిఎస్టీ స్టేని ఎత్తేసింది. పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఇదే విషయాన్ని వాటా ఫౌండేషన్ వారు కొన్ని సంవత్సరాలుగా యాక్టివిస్ట్తో చెప్తున్నారట. వాళ్ళు పట్టించుకోలేదు. హైదరాబాదు బిజాపూర్ నేషనల్ హైవే మీద 69 కిలోమీటర్లు అంటే 50 మంది మృత్యు మలుపులు రక్తమడుగుతున్న హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి 5 ఏళ్లలో ప్రమాదం 211 మంది మృతి. ఎన్ని చెట్లు కాపాడటానికి? 300-400 చెట్లు కాపాడటానికి 200 మంది 300 మంది చెట్టుకు ఒకరిని చంపేశారండి. ఇది మర్డరేనండి. ఇది ఇవన్నీ ఈ మర్రి చెట్లు రక్తమోడుతున్న హైదరాబాద్, భయపెడుతున్న NH-160 రక్త చరిత్ర. ఇవ్వండి. ఓకే, ఇది ఏ పేపరు? ఈటీవీ భారత్ తెలంగాణ టీం వాళ్ళు రాసిన ఒక పేపర్ అంటే ఇది. 700 చూడండి, 5 ఏళ్లలో 720 ప్రమాదాలు జరిగాయి, 211 మంది చనిపోయారు, 737 మంది క్షతగాత్రులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారు వేలల్లో ఉన్నారు. వారానికి 3-5 ఘటనలు వస్తాయట. జంక్షన్ దగ్గర నుంచి తాండూరు వరకు, అప్పా జంక్షన్ దగ్గర నుంచి తాండూరు వరకు 69 కిలోమీటర్లు 50 ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఈ రోడ్డు ఇలా ఉండిద్ది అంటే ఇదిగో ప్రమాదకర మలుపులు, ఇట్లాంటి 50 మలుపులు ఉన్నాయట ఆ రోడ్డు మొత్తం మీద. ఆల్రెడీ మలుపులు ఉంటే ఇదిగో చెట్లు, ఈ చెట్లు కొట్టేస్తామంటే సేవ్ ద ట్రీస్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారట. ఈ వాటా ఫౌండేషన్ వాళ్ళు ఏమో మీరు దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి వేరే చోట పెడతామంటే ఇప్పటికి మీరు ఎన్ని తీశారు, మీరు అలా తీస్తే బతికాయా, దాని నంబర్ చెప్పంటారట వాళ్ళు యాక్టివిస్టులు. చెట్లు నరకొద్దనే వాళ్ళు అంటే చెట్లు కాపాడే వాళ్ళకి, చెట్లు నరికే వాళ్ళకి మధ్యలో గొడవ, చెట్లు తీసి పక్కన వేసే వాళ్ళకి, చెట్లు నరకొద్దనే వాళ్ళకి గొడవ. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవలో చనిపోయింది కామన్ మ్యాన్ అనమాట. వారానికి 3-5 ఘటనలు. శంకుస్థాపన చేసిన విస్తరణకి బ్రేకులు పడతలే. వికారాబాద్ మన్నిగూడల 46 కిలోమీటర్ల మేర ఇదంతా జరుగుతుంది. దీనికోసం 145.42 హెక్టార్ల భూమి సైతం సేకరించింది ఈ విస్తరణకు సంబంధించి. ఓకే, ఇది ఒకటే. ఓకే, ఇక్కడ చూడండి ప్రమాదాలు. పోలీస్ అకాడమీ నుంచి మన్నిగూడ మధ్య ఎన్ని ప్రమాదాలు వచ్చాయి. 2021లో 240 ప్రమాదాలు అదే రోడ్డు మీద జరిగిందట. 46 మంది చచ్చిపోయారట. 2022లో 33 మంది చచ్చిపోయారట. ఇది మొత్తం కలిపి 211 మంది చచ్చిపోయారు. సంవత్సరానికి 46 మందిని చంపేస్తున్నారు. సంవత్సరానికి 46 మందిని. దానికి సంబంధించి ఇది ఇంతమందికి మృతికి కారణం ఎన్జిఎస్టీకి వెళ్ళిన యాక్టివిస్టుల వారి వలన ఇన్ని ప్రమాదాలు జరిగాయని వారిని బాధ్యులు చేయడం లేదు. ట్రీ రిలొకేషన్ నిపుణులైన వారు చెప్పిన మాటలు పెడమిజం వీళ్ళని తిడుతున్నారంట. అది ఎవరైతే చెట్లు నరకొద్దని గొడవ చేశారో వాళ్ళని అనకుండా మేము జాగ్రత్తగా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చెట్లు తీసుకెళ్ళి బయట జాగ్రత్తగా వేరే చోట నాటుతామని వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని ఈ వచ్చిన మెయిల్ యొక్క సారాంశం అది మీకు చెప్తున్నాను. ఈ యొక్క వాటా ఫౌండేషన్ వాళ్ళుకి ఈ యొక్క మరణాలకి సంబంధం లేదని చెప్పడానికి ఈ యొక్క సారాంశం మొత్తం అని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.